బంగారం కొనుగోలుపై ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్న భావనతోటి ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలు గోల్డ్ వ్యాపారులతో పాటుగా వినియోగదారులను కూడా అయోమయంలోకి నెట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఒకవైపు బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా మరోవైపు ప్రధాని వ్యాఖ్యల ప్రభావంతో ప్రజలు కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని గోల్డ్ మర్చెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్లో కూడా జ్యువెలరీ షాపులు ఆశించిన స్థాయిలో రద్దీ కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు దిగుమతుల భారం తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం సంకేతాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తుండగా చిన్న వ్యాపారులపై దీని ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధాని వ్యాఖ్యలపైన గోల్డ్ మర్చెంట్స్ వినియోగదారుల స్పందనపై మా విశాఖ ప్రతినిధి ప్రత్యేక కథనం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఏడాది పాటు బంగారాన్ని దయచేసి కొనవద్దు అంటూ ఇటీవల ఒక సభలో చెప్పినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా యావత్ ప్రజానీకాన్ని సందిగ్ధంలోకి నెట్టేసిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం రూపాయి మారకం విలువ తగ్గిపోవడం, ఇంకో పక్క వస్తున్నటువంటి పరిణామాలతో ఈ సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే జరుగుతున్న పరిణామాలతోటి బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో ఒకసారిగా మార్కెట్లన్నీ కూడా పతనం అయిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి చెప్పండి, ఈ రోజు ప్రధాని చేసినటువంటి మోడీ వ్యాఖ్యలను ఎలా తీసుకొచ్చారు? మోడీ గారు చెప్పినట్టు మామూలు సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అంటే ఎన్నో మా షాప్ ని నమ్ముకొని ఎంతో మంది వర్కర్స్ ఉన్నారు, షాప్ లో పనిచేస్తున్న ఉన్నారు, కారిగర్స్ ఉన్నారు, అంటే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ జీవనాధారం ఈ బంగారు షాప్ నుంచే వస్తాయి. మమ్మల్ని ఒక షాప్ నమ్ముకొని సుమారుగా 100 నుంచి 200 మంది ఆధారపడి ఉంటారు. నిత్యావసరం ఇది నిత్యావసర సరుకు అని కాదు, కానీ నిత్యం మనకి అందుబాటులోని డబ్బులు వెంటనే అవ్వాలి అంటే బంగారం కొని అమ్ముకోవాలన్నా నిమిషాల మీద మనకి డబ్బులు అయ్యేది బంగారమే. అలాంటి బంగారాన్ని ఇప్పుడు సంవత్సరం పాటు కొనొద్దు అంటే ఇప్పుడు గణనీయంగా అనుకోకుండా మార్కెట్ రేట్ చాలా గతంతో పోల్చుకొని చాలా త్వరగా పెరుగుతూ ఉంది, చాలా స్పీడ్ గా పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది. ఆ రేట్ పెరగడం వల్ల ఇప్పటికీ మార్కెట్ చాలా తక్కువ ఉంది. అందులో మోడీ గారు ఇది చెప్పారు, ఒక సంవత్సరం పాటు కొనొద్దు అనేసరికి ప్రతి ఒక్కరు ఒక ఆలోచనకు వస్తారు, ఏమైనా రేట్ ఏమైనా డౌన్ అవుద్దా, లేకపోతే ఎందువల్ల ఇలా కొనొద్దు అన్నారు అన్న ఆలోచన వల్ల వ్యాపారాలు చాలా తగ్గాయండి. ఇప్పటికి చాలా తగ్గాయి. అసలు ఇప్పటికే రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజు గ్రామ్ చూసుకున్నట్టయితే 14,000, 15,000, 16,000 పైచీలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అసలు సేల్స్ అనేది పూర్తిగా పడిపోయింది. తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఏదో కొనాల్సిన మొక్కుబడి. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అసలు ఎలాగుందంటారు మీ బిజినెస్? గతంతో కంపేర్ 80% మార్కెట్ డౌన్ అయిపోయిందండి. రేట్ కూడాను ఇదివరకు కొనాలంటే 10,000 రూపాయలు గ్రామ్ ఉండేది, ఇప్పుడు అదే గ్రామ్ 16,000 రూపాయలు, 17,000 రూపాయలు గ్రామ్ కొనాలంటే కొనాలా వద్దా అని ఆలోచన పడదు. పెళ్లి వస్తువులు సరికి మాకు ఎంతో పెళ్లి బేరం వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపించింది. పెళ్లి బేరం కావాలంటే మొత్తం అన్ని కొనేవారు. ఇప్పుడు పెళ్లి బేరం అంటే ఏం కాదండి, ఒక తాడు, నల్లపోసలు, ఒక ఉంగరాలు, అవి తప్ప ఇంకేం కొనడానికి కూడా ముందుకు రావట్లేదు. ఆలోచిస్తున్నారు కూడా కొనాలా లేదా అని. ఏమంటే మోడీ గారు పిలుపునిచ్చారు ఇలాగా ఒక సంవత్సరం ఆగండి, ఏమో డౌన్ అవుతుందేమో అందువల్ల ఇచ్చారేమో అన్న విధంగా కూడా చాలా మంది ఆలోచించి ఆగుతున్నారు. దానివల్ల మార్కెట్ చాలా స్లాంగ్ గా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీ వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? మీరు ప్రత్యామ్నాయంగా చూసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా, లేకపోతే ఎలా కొనసాగుతారంటారు? అంటేగా మన విశాఖపట్నం 1 టౌన్ అంటేనే ఒకప్పుడు గోల్డ్ మార్కెట్. ఇప్పుడు ఉన్నటువంటి మిగతా ట్రేడర్స్ తో కంపేర్ చేసుకుంటే మరి ఏమనిపిస్తుంది మీకు? మరి ఇప్పుడు బంగారం అంటే 1 టౌన్ నుండి బంగారం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఇలా పిలుపునిస్తే మరి కొనడానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇప్పుడు అందులో చూడండి, ఇప్పుడు ఆల్రెడీ షోరూమ్స్ ఎక్కువైపోయాయి. షోరూమ్స్ ఎక్కువ డిస్కౌంట్లు పెట్టేసి రకరకాల ఆఫర్లు పెట్టేసి, కానీ ఎంత ఉన్నా సరే ఇక్కడ మార్కెట్ ఉండేది. అలాంటి మార్కెట్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇదివరతో చూసుకొని చాలా డిస్టర్బ్ అయింది, చాలా తగ్గింది, వ్యాపారం కూడా తగ్గింది బాగా. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఏదైతే ఈ రోజు మోడీ ఇచ్చినటువంటి పిలుపు యావత్ వ్యాపార వర్గాల్లో సందిగ్ధం, మరోవైపు భయాందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఒక వ్యాపారం ఏదైతే ఒక షాప్ ఉంటుందో ఆ షాప్ మీద సుమారు 100 నుంచి 150 మంది, కొన్ని షాపులు అయితే 200 మంది బతుకు తెరువు సాగించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఏదైతే గోల్డ్ మేకింగ్ కావచ్చు, ఇతరత్ర కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా సుమారుగా 150 నుంచి 200 మంది ఒక షాప్ మీద బేసి బతుకుబండి సాగిస్తున్న నేపథ్యంలో మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి ఇక ఏవైతే పెద్ద పెద్ద బడా మాల్స్ ఉన్నాయో, విశాఖపట్నం 1 టౌన్ అంటేనే గోల్డ్ మార్కెట్ అని చెప్పి గోల్డ్ మార్కెట్ కు పెట్టింది పేరు అని చెప్పి ఈ రోజు మాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా కొంతవరకు పునరాలోచన చేయాలి. పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో పర్టికులర్ గా మనం చూసుకున్నట్టయితే ఈ మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే స్టోన్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ ఏవి కనిపించకుండా వాటి మీద ధరలు పెంచి కేవలం బంగారం మీద ఏదైతే ఉందో దాని మీద తగ్గించినట్టుగా చూపిస్తూ వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళు స్కీమ్స్ అనేవి రన్ చేస్తారని చెప్పి, అయితే ఈరోజు దిగుమతి సుంకాన్ని అమాంతంగా పెంచిన నేపథ్యంలో 9% అదనంగా పెంచిన నేపథ్యంలో కొంతవరకు ప్రజల్లో అయితే మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 1 ఇయర్ తర్వాత రేట్ తగ్గుతుందా, లేకపోతే ఏమవుతుంది? మోడీ పిలుపు ఇచ్చారు అంటే ఆలోచన అయితే మాత్రం పబ్లిక్ లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వ్యాపార వర్గాలు చెప్తారు. మోడీ ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాలి,
మా బతుకు ఈ గోల్డ్ వ్యాపారం మీద ఉన్న నేపథ్యంలో ఒకసారి పునరాలోచిస్తే ప్రభుత్వం బాగుంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ షాదిక్తో కిరణ్ కుమార్.